హలో గాయ్స్, వెల్కమ్ టు నటేష్ టీ వ్లాగ్స్. సో ఇవాళ ఏంటంటే ఒక చిన్న టాపిక్ చెప్తున్నాను. సో ఎవరైతే యూకేకి వాళ్ళ పిల్లల్ని పంపిస్తున్నారో, సో స్టూడెంట్స్గా వస్తున్నారు, పోతున్నారు. సో ఇలాంటి టాపిక్స్ ఎన్నో ఉన్నాయి. ఇక యూకేలో ఎన్నో జరుగుతున్నాయి. సో ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుందంటే స్టూడెంట్స్గా వస్తున్నారు. సో వాళ్ళ పేరెంట్స్కి ఎన్నో కలలు ఉంటాయి ఇక్కడ. సో నిన్న తెలిసింది టాపిక్, అంటే మా ఫ్రెండ్ ద్వారా. సో జాగ్రత్త, పిల్లల్ని ఎవరు పంపిస్తారో వాళ్ళకి చెప్పి పంపియండి, వాళ్ళ ఫ్యూచర్ ఖరాబ్ చేసుకోవద్దని చెప్పండి. సో ఇక్కడికి వచ్చే వాళ్ళు ఏంటంటే, సో వాళ్ళు 3 ఇయర్స్ స్టడీ చేస్తారు, 2 ఇయర్స్ స్టడీ చేస్తారు, 1 ఇయర్ స్టడీ చేస్తారు. ఆ, అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, వాళ్ళందరూ కలిసి వెళ్తారు. సో ఏమవుతుందంటే ఈ ఈ టైం ఫ్లోలో వాళ్ళ అమ్మాయిలు ఎవరైతే ఉంటారో, అబ్బాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు లవ్లో పడతారు, ఇదవుతారు. సో కొందరు యాక్సెప్ట్ చేస్తారు, కొందరు యాక్సెప్ట్ చేయరు. మీకు తెలుసు అది. కొందరు యాక్సెప్ట్ చేస్తే పెళ్లి వరకు వెళ్తుంది, కొందరు యాక్సెప్ట్ చేయకుంటే పెళ్లి వరకు వెళ్ళదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే చాలా వరకు అబ్బాయిలు ఎవరైతే ఉంటారో కొందరు రీసెంట్గా ఒకళ్ళు అరెస్ట్ కూడా అయ్యారు. ఏంటంటే ఫస్ట్ వాడు అమ్మాయి అమ్మాయిని వాడు రెస్టారెంట్కి వెళ్ళాడు. ఫస్ట్ వాడు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని చూసాడు. హలో హాయ్ అని నవ్వుకుంటూ మాట్లాడిస్తారు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎవరన్నా కూడా, అవునా? సో రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అమ్మాయిని మాట్లాడించేటప్పుడు వాళ్ళు వాళ్ళ వృత్తి అది చేయడము. హలో హాయ్, మనం ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తే ఇప్పుడు వెయిటర్ ఎట్లా మాట్లాడతాడు, వాడు నవ్వుకుంటూనే మాట్లాడతాడు. అలా అని చెప్పేసి వీడేం చేసిండు, సో అతను అక్కడికెళ్ళాడు. ఎళ్ళిన తర్వాత అమ్మాయి నవ్వుతుందని జెప్పేసి రోజు రెస్టారెంట్‌కెళ్ళాను గాయ్స్. ఎళ్ళిన తర్వాత వాడు ఏం జేషిండంటే అమ్మాయి ఎంబట పోతుండే ఇగ లాస్ట్‌కత్తే. ఇంటి దాకా కూడా ఫాలో అయితుండే. అమ్మాయికి ఒకటేసారి రెస్టారెంట్‌కొచ్చి ఇట్లా ప్రాబ్లమ్ చేస్తున్నాడని జెప్పేసి పోలీస్‌లకు కంప్లెయింట్ ఇచ్చిండ్రు. పోలీసులు ఏం జేషిండ్రు, ఫస్ట్ ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేషిండ్రు వాడికి. సెకండ్ ఏం జేషిండ్రు, వాడు మళ్ళీ సెకండ్ వార్నింగ్ ఇయ్యంగానే ఆడు కొన్ని రోజులు కనపడలే. మళ్ళా కొన్ని రోజుల తర్వాత మళ్ళా రెస్టారెంట్‌కెళ్ళేసి ఆ అమ్మాయిని మళ్ళా నేను ఇట్లా నిన్ను లవ్ చేస్తున్నా, ఇది చేస్తున్నా, నేను మంచిగా చూసుకుంటా, అది ఇది అని చెప్పేసి వాడు, ఎందుకంటే ఇంకోటేందంటే వాడికి వీసా అయిపోతుంది అక్కడ. సో వాడికి ఏదో పీఆర్ వస్తదో, ఏదో వస్తదనుకోని ఆమె ఇక్కడ సెటిల్డ్. కానీ ఆమె మ్యారీడ్ అంట. సో ఆమె మ్యారీడ్ గాని, సో లాస్ట్‌కొస్తే ఏమైంది తనకి, మ్యారీడ్ అమ్మాయిని చేసుకుంటూ అంటే పోలీసులకు కంప్లెయింట్ చేసి ఫస్ట్ వార్నింగ్ పోయింది గదా! సో సెకండ్ టైమ్ ఏంది, డైరెక్ట్ వాడు ఇంటి దాకా ఫాలో అయ్యిండు. ఫాలో అయిపోతే ఆమెకు భయపడి సీదా పోలీసులకు కంప్లెయింట్ చేసింది. పోలీసులకు కంప్లెయింట్ చేస్తే పోలీసులు ఉంటారా? సీదా ఇప్పటికి ఆడు పోలీసులు రాగానే పారిపోదామని చూసిండు. పారిపోదామని పట్టుకుని అని ఇది ఇది అని అంటే, సారీ నేను ఇంకోసారి ఎయ్యా ఇది అది ఇది అని చెప్పేసి, అట్లా కాదు నీకు ఆల్రెడీ వార్నింగ్స్ వచ్చినాయి, అన్నీ అయిపోయినాయి, అయినా నువ్వు వినలేవు అని అంటే నేనేం చేయలేను. సో సీదా పోలీస్ స్టేషన్ తీసుకుపోయిండ్రు. అదే జడ్జి ముందట పెట్టిండ్రు. జడ్జి ముంగట ఆడు ఏడ్చేది ఏడుస్తున్నాడు, ఏడ్చేది ఏడుస్తున్నాడు. ఏడిస్తే ఏం లాభం చెప్పుండ్రి. లాస్ట్‌కొస్తే మరి నువ్వు ఇప్పటిదాకా నీకు వార్నింగ్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి అని చెప్పేసి ఇక వార్నింగ్ లేదు. నేను ఆడు ఇంకోటన్నాడు. నాకు ఇది వద్దు సార్, నేను వెళ్ళిపోతా, ఇండియాకెళ్ళిపోతా, అది ఇది అని చెప్పేసి ఏడిచిండు. ఇండియాకెళ్ళిపోతే ఏమైతది బొంగు. ఇప్పుడు ఆ అమ్మాయి చేతిలో ఇరుక్కున్నాడు. ఆ అమ్మాయి ఎంబడ పడి లైఫ్ వేస్ట్ అయిపోయింది. అవునా? ఇప్పుడు ఇండియాకి పోతే అంటే జడ్జి ఊకుంటాడా? జడ్జి అట్లా ఊకుండలేదు. లాస్ట్‌కొస్తే ఆడిని జైల్లోకి పంపించేసిండు. జైలుకి 6 సంవత్సరాలు, 6 సంవత్సరాలు ఆడికి పడ్డదిప్పుడు. 6 సంవత్సరాలు వాడికి, ఇప్పుడు వాడి ఫ్యామిలీ పోయింది, వాడి లైఫు మొత్తం వేస్ట్ అయిపోయింది. అవునా? సో చెప్పండి ఇగ మీరే. సో గైస్ లాస్ట్‌కొస్తే వాడికి 6 సంవత్సరాలు ఇదైపోయింది. సో ఇట్లానే ఎన్నో జరుగుతున్నాయి ఇక్కడ. సో లాస్ట్‌కొస్తే నిన్నేమైందంటే ఒక పిల్లాడు ఊరు నుంచి వచ్చిండు భయ్య. పక్కా పల్లెటూరు, అమ్మాయేమో సిటీ. సో అమ్మాయి వాళ్ళ తమ్ముడు ప్లస్ వాళ్ళందరూ ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేస్తారు. వాళ్ళు మొత్తం ఫ్యాక్టరీలో వర్క్ చేస్తారు. అమ్మాయి వాడితోని స్టూడెంట్ అన్నట్టు. వాళ్ళు 2 ఇయర్స్ ట్రావెల్ చేసిండ్రు స్టూడెంట్‌గా. కానీ అమ్మాయికి ఈ ఫీలింగ్స్ అనేటివి అస్సలకే లేవు. వాళ్ళ తమ్ముడున్నాడు, ఇక్కడ ఆమె ఉన్నది, మంచిగా చదువుకుంటుంది. మంచిగా చదువుకుంటే వీడు ప్రపోజ్ చేసిండు మొన్న. మొన్న ప్రపోజ్ చేస్తే లాస్ట్‌కొస్తే అమ్మాయి రిజెక్ట్ చేసింది, తిట్టింది, దూరం పెట్టింది. కానీ వాడు మాత్రం ఎంబట వాడు బంద్ చేస్తలేడు. అంటే వాడైతే తిరుగుతూనే ఉన్నాడు అమ్మాయి ఎంబట. సో గాయ్స్ ఇక్కడ ఏమైతుందంటే అమ్మాయి ఎంబట పడుతున్నాడు గానీ వాడి పరిస్థితి ఏంటి ఇక్కడ? ఆమె కంప్లెయింట్ చేసిందనుకో పోలీసులకి. పోలీసులకు కంప్లెయింట్ చేస్తే వాడి పరిస్థితి ఏంటి చెప్పండి? ఆ! వాడి లైఫు వేస్టు. వాడి అన్నీ వాడు ఇప్పటిదాకా 3 ఇయర్స్ ఏమైతే వాడు ఇంకా అమ్మాయి కోసం టాటూ చేసుకున్నాడంట గాయ్స్. వాడు టాటూ చేసుకొని అదంతా చేసుడు అవసరమా వాడు?
వాడి ఫ్యామిలీ ఏంది? వాడు ఎన్ని కష్టాలు పడి, ఎన్ని లోన్‌లు తీసుకొనొస్తే ఇక్కడికచ్చిండు చెప్పండి. సో, ఇక్కడ వచ్చే వాళ్ళ పేరెంట్స్‌కి ఒకటే చెప్పి పంపియండి పిల్లలకి. వాళ్ళు ఇగో చెప్పరు. పిల్లలు ఏం జేసినా మన మంచి కోసం జెప్తాం గానీ, పిల్లలు ఎవరొచ్చినా కూడా కొంచెం జాగ్రత్తగా చెప్పండి. అదే చెప్పగలుగుతా నేనైతే. వాళ్ళు ఇక్కడికొచ్చిన తర్వాత చదువుకొని మంచిగా మీ పేరు తీసుకొస్తే మాత్రం మీరు లక్కీయే. కానీ ఇట్లా జైలుకెళ్ళేసి, ఇట్లా జేయకుండా ఒక ప్రాబ్లమ్‌గా క్రియేట్ కాకుండా మీరు జూసుకోండి. సో, ఇది చాలా కష్టమైతది ఇట్లా. సో, జాగ్రత్త ఏదన్నా కూడా. పిల్లల్ని పంపించేటప్పుడు. ఇప్పుడు ఆ పిల్లాడిది ఇప్పుడు అమ్మాయి ఇంకా కంప్లెయింట్ ఇయ్యలేదు. అమ్మాయి ఒకళ్ళ సజెషన్ తీసుకుంటుంది. కంప్లెయింట్ ఇస్తే వాడి లైఫ్ ఏమైతుంది అని జెప్పేసి. ఆ అమ్మాయి ఆలోచించింది కరెక్టే. కానీ వాడు అట్లా ఆలోచించుకుంటలేడు గదా! హ్మ్. సో, అమ్మాయి వాడికి చెప్పింది. ఇప్పుడు లాస్ట్‌కొస్తే వాళ్ళ ఏమైతదనేది తెలుస్తది. ఫస్టు చెప్పి చూస్తారు వాళ్ళ మేనేజర్‌లందరూ. వినలేదు అనంటే మాత్రము వాడు ఒకవేళ ఇనకుండా అమ్మాయి ఎంబట పడితే మాత్రము పిల్లలు వాళ్ళ పిల్లలు అంటే లైక్ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇగ చేతికి రారిగ. సో, ఇక్కడ పెద్ద ఈ జస్ట్ ఎంబడ పడితేనే 6 సంవత్సరాలు పడ్డది. ఇప్పుడు వీడు హారాసింగ్ అవన్నీ పెడితే గిట ప్రూఫ్స్ ఉంటే గిట మాత్రము వాడి జాబ్‌లోకెళ్ళి తీసేస్తారు. సాక్ జేస్తారు. సాక్ చేస్తే మాత్రం వాడికి ఇక్కడ డీబీఎస్ మీద కూడా పడతది. సో, ఎవరన్నా కూడా చేసేటి వాళ్ళుంటే జాగ్రత్త. ఇది వాళ్ళకి నచ్చితేనే చేయండి. లేదు అంటే మీ లైఫ్ వేస్ట్ అయితది ఇక్కడ యూకేలో. సో, బెటర్ బీ కేర్‌ఫుల్ వెనెవర్ యూ కమ్ టు యూకే అండ్ ఆహ్, బీ గుడ్ టు యువర్ ఫ్యామిలీ. దట్స్ వాట్ ఐ కెన్ సే. ఎవరైతే ఇక్కడ యూకేకొస్తారో జాగ్రత్త. ఇది వాడిది ఏమైతదో మీకు ఫ్యూచర్‌లో జెప్తా. అంటే నెక్స్ట్ వీడియోలో జెప్తా. వాడిది తెలుసుకొని వాడిదేమన్నా వీడియో అంటే వాడిదేమన్నా అయిందా? లేదా? వాడు సీదకొచ్చిండా? లేదా? అనేది ఇగ దేవుడికెరక. సో, వాడు చూద్దాం ఇగ నెక్స్ట్ వీడియోలో. సో, ఎవరైతే నా వీడియోస్‌ని చూసి ఫాలో చేయలేదో ప్లీజ్ ఫాలో చేయండి. కానీ ఫాలో చేసిన వాళ్ళు చూస్తున్న వాళ్ళకి చాలా థాంక్ యూ. సో, నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. కానీ ఇంకా ఎవరైతే వీడియోస్ చూసి కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారో, లైక్ చేస్తున్నారో ప్లీజ్ వాళ్ళకి కూడా థాంక్ యూ. అండ్ ఈ వీడియో అవేర్‌నెస్ కోసం ప్లీజ్ అందరికి షేర్ చేయండి. యూకేలా ఎలా ఉండొచ్చు ఏంటి అనేది. సో, మీకు కూడా మీ పిల్లలు జాగ్రత్తుండాలి అనంటే ఖచ్చితంగా వీడియో షేర్ చేయండి. యూకేలో ఉన్న వాళ్ళకి లేకుంటే ఇది యూకే అనే గాదు. వేరే కంట్రీస్‌లో కూడా ఇలానే ఉంటది రూల్స్ అనేటియి. సో, జాగ్రత్త. ప్లీజ్ లైక్, ఫాలో, షేర్ నటేష్ టీ వ్లాగ్స్.